6000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళకే మళ్ళీ పిలిచి మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, అదే అరే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇతర కొడుకులు పెద్దవాళ్ళయి కూతురులు కొడుకులు పెద్దవాళ్ళ వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు అంటే ఒక జీతం వచ్చేవాడికి మళ్ళీ జీతం ఎందుకు అవసరం లేదని చెప్పేసి ఎంతమంది ఉన్నారు అన్ని శాఖలకు పంపిస్తే 6000 సంఖ్య తేలింది. వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసివేయండి అని చెప్పిండు. తీసివేస్తే 6000 ఉద్యోగాలు నిరుద్యోగులకు వచ్చినాయి. మరి ఆ ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగం చేసి నిరుద్యోగులకు ఇవ్వకుండా ఉద్యోగం చేసిన వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు ఇస్తే, ఈ ముఖ్యమంత్రి ఉద్యోగం చేసిన వాళ్ళకి ఉద్యోగం ఎందుకు, నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి రాజీవ్ యువ వికాసం పేరుతో ఇవాళ దరఖాస్తులు రేపో ఎల్లుండో క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగాలు రాని వాళ్ళు తమ కాళ్ళ మీద తమ నిల్చోవడం కోసం 1,50,000 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వాళ్లకు ఎటువంటి షూరిటీ లేనటువంటి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ప్రయోజకులు చేసే పని ఈ ముఖ్యమంత్రి చేపడతారు. అదేవిధంగా సివిల్ సర్వీస్లో 140 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ రాస్తే ప్రిలిమ్స్లో ఉత్తీర్ణ సాధించిన 140 మందికి ₹1,00,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు. ఎందుకు, మన పిల్లలు సివిల్స్లో రాణించాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి చేస్తే 20 మంది మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఆ 20 మందిలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సహాయం ₹1,00,000 సహాయం పొందిన 7 అభ్యర్థులకు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. ఇది అర్థం చేసుకోండి. ఈ విధంగా మీ బాగు కోసం ఈ ప్రభుత్వం మేమంతా పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయట్లేదు, కావాలని కొంతమంది రెచ్చగొడుతున్నారు, ఆ ఉచ్చులో పడొద్దని చెప్పి నిరుద్యోగులను కోరుతున్నాం. కొంతమంది నిరుద్యోగులు కాదంటారా తెలంగాణ భవన్ ఎవరైనా తెలంగాణ భవన్ పోయినోడు నిరుద్యోగులు ఎట్టయితారండి? నిజంగా చీము నెత్తురున్నోడు అయితే ఎవడు కూడా తెలంగాణ భవన్ పోడు. 1200 మంది మన్నెపు రామకృష్ణ తొలి నిరుద్యోగ అమరుడు. నాకు తెలుసు ఆ బాధ ఏందో, నేను కొట్లాడినా 2014లో నా నిరుద్యోగ చేసినా వాడుకుంటున్నారు వాళ్ళు, అయినా నేనేం మాట్లాడలే. నేను పెట్టిన నిరుద్యోగ చేసిన ఈ రాష్ట్రంలో పలు మంది వాడుతున్నారు, పోనీ వాడుకుంటే కానీ నిరుద్యోగులకు బెయిల్ చేస్తే బాగా ఆలోచన ఉంది. కానీ ఆ పేరు చెప్పి వీళ్ళు దందాలకు పాల్పడుతున్నారు, ఆ పేరు చెప్పి బీఆర్ఎస్ వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నారు. నిజంగా పౌరుషం ఉన్న నిరుద్యోగి లైబ్రరీలో కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం వేసే నోటిఫికేషన్ల కోసం తపస్సు లెక్క చదువుతుంటే కొంతమంది ఎంగిలి మెతుకులకు ఆశపడి బీఆర్ఎస్ కార్యాలయానికి పోతున్నారు. ఇది తప్పు అంటున్నా. వాళ్ళ ఎవరికి 44 సంవత్సరాలు, ఒక్కొక్కడికి 44, 35, 38, ఆ తర్వాత 35 దాటినోడే ఉండి అక్కడ ఎవడు కూడా ఈ కాంపిటీషన్ పోటీ పరీక్షలు రాసేవాడు ఎవడు రాసినా మొన్న ఎవరికి రాలే. అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ గాంధీ భవన్ మెట్టు కూడా దొక్కిరు కదా, అప్పుడు వాళ్ళు గాంధీ భవన్ మెట్టేందుకు దొక్కిన మేమేమన్నా వాళ్ళకి ఆశ చూపినవా? ఆవేదనలో ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి గాంధీ భవన్ మెట్లు ఎక్కితే మేము పోరాటాలు చేసినాం, నిరుద్యోగ సైరన్ అన్నాం, జంగు సైరన్ అన్నాం, ఎన్నో నిరుద్యోగుల కోసం మాట్లాడినాం. ప్రత్యేకంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారితో నిరుద్యోగుల కోసం ఒక మీటింగ్ పెట్టినాం. ఇన్ని రకాలు చేసామా లేదా? మేము మహబూబ్ నగర్లో పెట్టినాం మీటింగు, పెద్ద బహిరంగ సభ. ఇవాళ ఎందుకు పెట్టినాం? ఆ రోజు సహసిద్ధంగా నిరుద్యోగులు బాధపడుతున్నారు, ఈరోజు కృత్రిమ ఉద్యమాన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు. అంటే విషయం ఏంటంటే ఆ రోజు 1200 మంది చనిపోతే అక్కడ మేము పోయి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయమంటే ఏ మంత్రి పోలే. అసలు ఈరోజు అట్లాంటి వాతావరణం లేదు. నిరుద్యోగులు ఆత్మస్థైర్యంతో ఉంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది శవరాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పేరు చెప్పి. అంటే నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు ఆత్మహత్యలు పాల్పడితే ఆ శవాల దగ్గర కూర్చొని గోతికాడ నక్కల్లాగా వచ్చి ఆ శవాల మీద కండవాలేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చేసే రాజకీయాలు చేయాలని కొంతమంది నిరుద్యోగుల్ని ఉసుగొలిపారు. అట్లాంటి వాళ్ళ పట్ల నిరుద్యోగులారా అప్రమత్తంగా ఉండండి. నేను చెప్తున్నా, మన తొలి వెలుగు ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా నాకు తెలిసి 2 నెలల్లో కసరత్తు మొత్తం పూర్తయింది. ఖాళీల పైన తెల్లమైనటువంటి నిర్ణయం వస్తుంది. అక్టోబర్ నెలలో జాబు క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొన్నటిదాకా 32,000 ఉద్యోగాలు అనుకున్నాం, కానీ ఈ కొలువుల కసరత్తు ఐఏఎస్ల సంఘం చేయటం మూలంగా మీకు అదనంగా ఇంకో 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే ఈ నెలలో రిటైర్ అయిన వాళ్ళు, వచ్చే నెలలో రిటైర్ అయిన వాళ్ళు, అక్టోబర్లో రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య పెడితే మీకు అదనంగా 40,000 పైచిలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 1,00,000 ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా మీతో భర్తీ చేసిన తర్వాతనే మళ్ళీ మీ యొక్క రుణం తీర్చుకున్న తర్వాతనే మళ్ళీ అప్పుడు మేము మాట్లాడతాం. మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించు, కానీ మీరు చేయండి. నిరసనలు తెలపడం మేము కాదంట. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలపడం మీ హక్కు. ఇది స్పందించే ప్రభుత్వం, ఇది హక్కులను బంధించే ప్రభుత్వం కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.